కేజ్రీకి బెయిల్ అని చెప్పేసి మళ్ళీ మరి అది ఇందులో వార్త వచ్చింది. చదివినాము. ఇది ఆపదలో ఉన్న ఆదుకోమని చెప్పి ఇది ఇందాక చూసిన వార్తే మనం. ఆగని రగడ ఇక చేస్తుంది. ఇది చూడండి, అత్యాచారం చేయబడిన డాక్టర్పై నర్సు సర్జికల్ స్ట్రైక్. సర్జికల్ బ్లేడ్తో మర్మాంగం కోసివేత. బీహార్లోని గంగాపూర్లో ఘటన. నిజంగా పాట్నాలోని నర్సు ఎవరైతే ఉన్నారో చాలా మంచి పని చేసావమ్మా నువ్వు. ఎందుకంటే నువ్వు అక్కడి నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా పైన అఘాయిత్యం చేయబడి చెప్పి నువ్వు కేసు పెడితే అక్కడ నీకు న్యాయం జరగకపోగా ఆ పోలీసులు నిన్ను తిరిగి ఎలా చేశాడు, ఏం చేశాడు, ఎంతసేపు చేశాడు, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. నిజంగా పోలీస్ వ్యవస్థని ఈ విషయం అనాల్సిందే. ఒక మహిళ రేపు గురైందని చెప్పి వెళ్తే ఎలా చేశాడు, ఎంతసేపు చేశాడు, ఎట్లా చేశాడు అని అడుగుతున్నారు. నిజంగా సూపర్. ఇది 100%. నిజంగా కలకత్తాలో జరిగిన ఘటనకు ఈ పని చేస్తే అయిపోయింది. ఉరి తీయాల్సిన అవసరం లేదు. దీన్ని సమర్థించకూడదని కొంతమంది అంటారు, కానీ వ్యక్తిగతంగా నా అభిప్రాయం అయితే ఇది 100% కరెక్ట్. అది ప్రతి మహిళ కూడా పెప్పర్ స్ప్రేలు కాదు, కోసేయండి కొడుకుల్ని. అంతే. తప్పుగా చూసినా, తప్పుగా వాడు చేయి పెట్టినా కోసిపడ దొబ్బండి. ఒక 10 మంది 20 మంది 100 మంది కట్ అయితే ఇంకోటి చేయబెడతానికి భయపడతాడు. ఈ కోర్టులో పోలీసులు అయ్యేది కాదమ్మా, న్యాయాలు అవి జరిగే పనులు కాదు. మీరే కోసేయండి. వాళ్ళు ఏమైనా కేసు పెడితే అది ఆలోచిద్దాం అప్పుడు, అట్లా అప్పుడు చూద్దాం. కానీ మీరైతే పోలీసులు ఈ పట్టించుకోకండి. జైలుకి వెళ్ళిన నష్టమేం లేదు. ఏమి లేదు. తర్వాత మీరు నా మాటిని మహిళలందరూ కూడా చిన్న చిన్న కత్తులు మెయింటైన్ చేయండి. మీరు కోసి పడేయండి నా కొడుకుల్ని. చెయ్యి పెట్టక ముందే కోసేయండి ఫస్ట్, తర్వాత చూసుకుందాం. ఏమన్నా అయితే ఉంటే ఉన్నాడు, పోతే పోయాడు. అలాంటి వాళ్ళు ఘటన జరిగి 2 నెలలు ఏం లేదు. ఆడ ముఖ్యమంత్రి అంటే నేను రాజీనామా చేస్తా అంటుంది. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి కొడుకుల్ని కోసినా చంపినా ఎటువంటి నష్టం లేదు. వాడికి ఏమన్నా వాడు చచ్చిపోయినా భూమికి భారం తగ్గిద్ది తప్ప జరిగే నష్టం ఏం లేదు. బాధపడరు. ఇలాంటి కొడుకులు కన్నందుకు వాళ్ళు ఇంకా సిగ్గుపడతారు. నిజంగా చాలా మంచి పని చేసావు. అందరికీ, మహిళలందరికీ నా విజ్ఞప్తి, మీరు కూడా అంటే డాక్టర్ కాబట్టి పాప మా దగ్గర సర్జికల్ బ్లేడ్ ఉంది, కోసిపాడు దొబ్బింది, మీరు కూడా మెయింటైన్ చేయండి. తేడా వస్తే డౌట్ అనిపిస్తే కోసేయండి, ఇక ఏమీ లేదు. అంతే. అబుజ్మల్లో ఆర్మీ యుద్ధాభ్యాస కేంద్రం. ట్యాంకులు, ఫిరంగులు తదితర ఆయుధాలు, యుద్ధ వ్యూహాలపై శిక్షణ. నక్సలిజంపై పోరులో కీలక పరిణామం. 1,34,778 ఎకరాల సేకరణ కేంద్రం ఓకే. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ మధ్య మావోయిస్టులకు చెక్ పెట్టడమే లక్ష్యం. ఇక అయిపోయిందిగా పాప మావోయిస్టులు దాదాపుగా. సోమేష్ కుమార్కు నోటీసులు. జీఎస్టీ కేసులో మాజీ సీఎస్కు జారీ. వాణిజ్య పనుల అధికారులపైన విచారణ. అసలు నిందితులను గుర్తించే పనిలో సిఐడి. వంట నూనెలు బగ్గంట, నూనె రేట్లు బాగా పెరుగుతున్నాయంట. సరే అయితే ఇందాక మీకు చెప్తున్నట్టు మా విన్నపం, ఇది చట్ట వ్యతిరేకమైనా, దీన్ని చట్టం అంగీకరించకపోయినా మాకేం అభ్యంతరం లేదు. అందరూ దయచేసి మహిళలు అందరూ కూడా అప్పట్లో పెప్పర్ స్ప్రేలు మెయింటైన్ చేశారు కదా, పెప్పర్ స్ప్రేలు ఇట్లాంటివి సరిపోవు ఈ కొడుకులకి. కత్తులే మెయింటైన్ చేయండి. మీరు కోసి పడదొబ్బండి, తర్వాత చూసుకుందాం మనం. సర్కారు వారి గంజాయి సాగంట. హిమాచల్ ప్రదేశ్లో ఇక చట్టబద్ధంగానే గంజాయి శాస్త్రీయ, పారిశ్రామిక, వైద్యపరమైన అవసరాల కోసం రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు అధిగమించాలని అసలు కోణం. ఆమోదం తెలిపిన రాష్ట్ర శాసనసభ. ఇది మనకు కొత్తగా అనిపించదు, ఎందుకంటే మన జగనన్న కూడా మందు అమ్మాడు కాబట్టి. గతంలో సర్కారే మందు అమ్మింది ఏపీలో. సో ఏపీలో సర్కార్ మందు అమ్మింది, వీళ్ళు గంజాయి అమ్ముతున్నారు. ఇంకొంతకాలం పోతే ఇంకో రాష్ట్రం డ్రగ్స్ అమ్మిద్ది. ఇది మనకేమి కొత్తగా అనిపించట్లా. భారతదేశంలో సాధ్యం అవుతాయి మెల్లమెల్లగా. ఇంకో రాష్ట్రం ఏమో గన్లు అమ్మిద్ది, అదేమంటే ఆర్థిక అవసరాల కోసమే అంట. మీరు పండించే గంజాయి నిజంగా శాస్త్రీయ, పారిశ్రామిక, వైద్యపరమైన అవసరాల కోసం ఎంతవరకు వెళ్తుందండి? మిస్యూజ్ అయితే ఎక్కువ ఉంటుంది. అధికారికంగా చేస్తే ఇంకెక్కడ, అదే కదా. పట్టుకుంటుంటేనే అందరూ షరతులు ఎందుకు అనేది మనం ఇంతకుముందు చూసిన షరతు. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పదలుచుకున్నాను నేను. షరతులు ఎందుకు? వరదల్లో నష్టపోయిన తెలంగాణ ఆదుకునేందుకు నిబంధనలా అని నిన్న ముఖ్యమంత్రి అంటారు. మరి రుణమాఫీలో మీకు షరతులు ఎందుకు పెడుతున్నారు కదా? అదేవిధంగా ఇప్పుడు మీరు వరదలో నష్టపోయిన వాళ్ళకి నష్టపోయిన ఆదుకునే వాళ్ళకి కూడా మీరు షరతులు పెడతలేరా? వాళ్ళకి బేషరతుగా ఇప్పుడు మీరు చెప్పిన 16,500 ఎంతమందికి ఇచ్చేశారు? షరతులు, నిబంధనలు అక్కడ మీరు చూసినప్పుడు మీకు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం కూడా అదే చూస్తుంది. మరి కండిషన్స్ ఎక్కడైనా ఉంటాయి కదా. సో అదే వీళ్ళు కూడా చూస్తున్నారు.
అంటే ఇది కామెడీగా ఉంది అసలు వాస్తవంగా ముఖ్యమంత్రి గారి మాట్లాడేదాన్ని బట్టి చూస్తే షరతుల గురించి. ఇంకా మరొక వార్త చూద్దాం. హర్యానా అసెంబ్లీ రద్దు, ఎన్నికల వేళ గవర్నర్ దత్తాత్రేయ నిర్ణయం. అక్టోబర్ 5న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు. అకస్మాత్తుగా అసెంబ్లీని రద్దు చేయడంపై చర్చ. రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా ఉండేందుకే అని ప్లాన్ చెప్పి మరి హర్యానా అసెంబ్లీ రద్దు చేశారట. మరో ఇండోర్ క్లీన్ సిటీ కానున్న గ్రేటర్ హైదరాబాద్. ఇండోర్ తరహాలో హైదరాబాద్ అభివృద్ధి ప్రణాళికలు. అధికారులు ఇండోర్ వెళ్ళి అధ్యయనం చేయాలని ఆదేశం. రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏజెన్సీలను ఉపేక్షించాం. చెత్త సేకరణపై జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా దృష్టి సారించాలి. సార్ మీకు ఇది కావాలంటే మీరు ప్రత్యేకంగా ఇండోర్ వెళ్ళి చూడవలసిన లేదండి. పోనీ అసలు మన ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి. మీరు ఒకసారి ఊరికే అలా సరదాగా రోడ్డు మీదకి రండి. హైదరాబాద్లో ఎర్రటి ఎండాకాలంలో కూడా ప్రతి రోడ్లో డ్రైనేజీ పొంగి పొర్లుతానే ఉంటుంది. ఎర్రటి ఎండాకాలం మనం వార్తల్లో చూస్తూ ఉంటాం కదా, రోడ్డు మీద ఆమ్లెట్ గుడ్డ వేస్తే ఆమ్లెట్ అయిద్దని. అలాంటి సీజన్లో కూడా హైదరాబాద్లో మురికి కాలువలు, మురికి నాళాలు, డ్రైనేజీలు పొంగి పొర్లుతానే ఉంటాయి. దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తా. గత నెల రోజుల నుంచి చూస్తాను నేను. ఇప్పుడు నేను సికింద్రాబాద్ నుంచి వచ్చేటప్పుడు దారిలో మన ఏది రైలు నిలయం దగ్గర, రైలు నిలయం కొంచెం ముందుకు రాగానే మెయిన్ రోడ్ పొంగుతుంటది. అది ఒక్క రోజు కాదు, ఒక నెల రోజుల నుంచి డే బై డే ఎట్లా తెలుసా, అది కింద మనం బోర్ వేసినప్పుడు వాటర్ వస్తాయి పైకి, ఆ వాటర్ లాగా పొంగిపోతుంది. అది డ్రైనేజ్ వాటర్. చాలా మందికి ఏంటంటే ఆఫీసులకు కానీ గుళ్ళకి కానీ లేకపోతే ఏదైనా వెళ్తున్నప్పుడు గంగ నీళ్ళు చల్లుకొని వెళ్తాం అలవాటు. మనం హైదరాబాద్ డ్రైనేజ్ నీళ్ళు చల్లుకుంటే వెళ్తున్నాం. ఇప్పుడు మనం బండి మీద వెళ్తున్నప్పుడు ముందు బండి వాడు పక్క బండి వెళ్తాడు, అవి మన మీద పడతానే ఉంటాయి. ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కాళ్ళ మీద చేతుల మీద పడతానే. ఆఫీసులోకి వెళ్ళే వాళ్ళకు మనకి తెలియకుండా మొహం మీద పడ పడదు, చెప్పలేము. సో మన అదృష్టం చేసుకున్నాం. వెహికల్ వెనకాల నుంచి పోతుంటే ఖచ్చితంగా పడతాయి. హైదరాబాద్ అదృష్టం చేసుకున్నాం. ఎందుకంటే అందరూ గంగ నీళ్ళు చల్లుకుంటారు, లేకపోతే నది నీళ్ళు చల్లుకుంటారు. ఫోర్త్ సిటీ ఆ సిటీ అంటారు కదా, మనం మాత్రం డ్రైనేజీ వాటర్ ఏదైతే ఉందో వాటర్ చక్కదిద్దితే బాగుంటది. మనం మాత్రం డ్రైనేజ్ నీళ్ళు చల్లుకుంటూ వెళ్తాం. మనం ఫోర్త్ సిటీలు ఎక్కడ, ఇక్కడ చూడండి. జూనియర్ రాష్ట్రపతి జోక్యం కోరుతూ జూనియర్ వైద్యుల లేఖ. ట్రైనీ వైద్యురాలపై అత్యాచారం విషయంలో న్యాయం చేయాలి. యావత్ దేశము నిష్పక్షమైన సత్వర విచారణ కోరుతుందని. న్యాయం ఏడ జరుగుతుంది. మరోసారి తెరపైకి హిందీ వివాదం. బలవంతంగా హిందీ రుద్దుతున్న కేటీఆర్. ప్రాంతీయ భాషల్లో చదివే వారికి అన్యాయం. 22 అధికార భాషల్లో హిందీ కూడా ఒకటి. అమిత్ షా తీరును తప్పడుతూ విమర్శలు. పదవి పోయేసరికి పిచ్చెక్కినట్టుందని తీవ్ర విమర్శలు చేసిన రాజాసింగ్. నేను రాజాసింగ్ అంటాడు కేటీఆర్కి పిచ్చి పట్టిందని చెప్పి అన్నాడు రాజాసింగ్. నేను జమ్మూ కాశ్మీర్లో పాగా వేసేది ఎవరు? ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు. జమ్మూ కాశ్మీర్లో ఫస్ట్ టైం ఎన్నికలు జరగబోతున్నాయి. కేసీఆర్ డ్రైవింగ్ సీట్ వదిలేశాడా? కార్ డ్రైవర్ మార్పు ఖాయమేనా? హైడ్రా కూల్చేస్తున్నా పట్టలేదు. వానలు వరదలకు పరామర్శ లేదు. వైరాగ్యమా, రాజకీయ సన్యాసమా అని చెప్పి తెలుగు ప్రభ వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. నిజంగానే దాదాపుగా కేసీఆర్ ఇక సైడ్ అయిపోయినట్టే మనకి కనిపిస్తుంది కూడా. సో ఇవి ప్రధానంగా తెలంగాణ వార్తాపత్రికలు. అన్నిట్లో కూడా మనం చూసుకుంటే ముఖ్యంగా దాదాపుగా ఈ హైడ్రా గురించి, తర్వాత నిన్న రేవంత్ చేసిన వాటి గురించి, వ్యాఖ్యల గురించి, హౌస్ అరెస్ట్ల గురించే అన్ని పత్రికలు మాట్లాడాయి. ఇది వాళ్ళ తెలంగాణ పత్రిక. దయచేసి మా ఛానల్ని కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ సమాచారాన్ని మాకు అందించండి. మా వాట్సాప్ నెంబర్ కింద మేము స్క్రోల్ చేస్తున్నాము. అందులో మీరు ఏమన్నా సమాచారం పంపాలన్నా, ఏమన్నా వీడియోలు, మీ దగ్గర జరుగుతున్న అన్యాయాలు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీ దగ్గర పొంగి పొర్లుతున్న డ్రైనేజీలు ఉండొచ్చు, రోడ్డు సమస్యలు ఉండొచ్చు, నీటి సమస్యలు ఉండొచ్చు, ఎవరన్నా అధికారులు లంచం అడుగుతుండొచ్చు, అధికారులు విసిగిస్తుండొచ్చు, ఎవరన్నా రౌడీలు రోడ్లపైన మా మహిళల్ని వేధిస్తుండొచ్చు, లేకపోతే అధికారులు వేధిస్తుండొచ్చు, మీ ఆఫీసుల్లో ఎక్కడన్నా ఇబ్బందులు జరుగుతుండొచ్చు. ఏదైనా సరే దయచేసి మా దృష్టికి తీసుకురండి. ఆదాబ్ న్యూస్ ద్వారా అది మేము ప్రపంచం ముందు ఉంచుతాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. వీలైనంత వరకు ఆ సమస్య పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తాం. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, చిన్న కామెంట్ చేయండి. ఇక మనం ఆంధ్రప్రదేశ్ వార్తలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఈనాడు ఎడిషన్ చూద్దాం ఒకసారి. ఈనాడులో ఇందాక మనం మాట్లాడుకున్న హార్ట్ గురించి రాశారు. 2 నెలల్లో గుంతలు పూడ్చాలి,
పీపీపీలో 3,931 కిలోమీటర్ల అభివృద్ధి చేసేలా సర్వే, మరమ్మతులకు ఎస్డీఆర్ఎఫ్ నిధులు, పనితీరు మార్చుకోని గుర్తుదారులపై చర్యలకు వెనకాడొద్దు, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం, R&Bపై సమీక్ష. దాదాపు పీపీపీ పద్ధతిలో 3,931 కిలోమీటర్లకి అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాదు ఎస్డీఆర్ఎఫ్ నిధులు వాడుకోవటంలో కూడా వీళ్ళు ముందున్నారు. మనోళ్ళు ఎస్డీఆర్ఎఫ్ నిధులు వాడుకోవట్లా. ఇక్కడ చూస్తే మొదటి అంతస్తుల్లోని వారికి కూడా సహాయం చేస్తారంట. వరద బాధితులు ఎవరైతే నష్టపోయి ఉన్నారో గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకు కూడా కొంత సహాయం చేస్తారు. రెండో అంతస్తు ఆపై వారికి కొంత మొత్తం ఇచ్చే ఆలోచన. వరద బాధిత కుటుంబాలకు 17 ఆర్థిక సాయం. అంటే గ్రౌండ్ ఫ్లోర్ అయితే చాలా వరకు మునిగిపోయినాయి. ఫస్ట్ ఫ్లోర్ కొంతవరకు నాకు తెలిసి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడ నీళ్లు రాలేదు, బట్ అయినా కూడా వాళ్ళకి కొంత మేరకు చేస్తారట. సెకండ్ ఫ్లోర్ పైన ఉన్న వాళ్ళకు కూడా దాదాపు రెండో అంతస్తు పైన ఉన్న వాళ్ళకు కూడా ఎంతో కొంత వరద సహాయం చేసే పరిస్థితి మనకు కనపడుతుంది. నిజంగా ఇది మంచి ఇనిషియేషన్ చెప్పుకోవాలి. అంతేకాకుండా పెద్ద ఎత్తున వాహనాల రిపేర్లకు కూడా క్లెయిమ్స్ వాటికి జరుగుతున్నాయంట అక్కడ ఏపీలో. ఇక డివైడర్ దాటి మృత్యువులా దూసుకొచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ట్రాలీ, ఆ వెంటనే ఢీకొన్న మరో లారీ. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మృతి, 33 మంది గాయాలు. చూడండి, నుజ్జు అయిపోయింది ఆర్టీసీ బస్సు. ఇది నిన్న ఏపీలో జరిగిన ఒక విషాద ఘటనగా చెప్పుకోవచ్చు. తర్వాత తెలుగు ప్రభ ఆంధ్ర ఎడిషన్ చూద్దాం మనం. ఇదిగో ఇందాక చెప్పినట్టు నష్టమైన ప్రతి ఒక్కరికి సాయం అందాలి, అంచనాలు పూర్తి చేసి 17న అందిద్దాం. ఈ నెల 17న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అంట. పలు అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి. ఇక చంద్రబాబు జగన్నామస్మరణ ఆపే, ఏలేరు ఆధునికీకరణ పైన అబద్ధాలే, టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వరదలు, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు. ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్ర ఎడిషన్ చూద్దాం మనం. ఇక అందరికీ సాయం, చివరి బాధితుల వరకు న్యాయం అంటూ అదే వార్త మళ్ళీ ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. ఇక్కడ చూస్తే ఏలేరుకు మళ్లీ పెరిగిన వరద, రిజర్వాయర్ నుంచి 4,875 క్యూసెక్కులు విడుదల, 13,000 ఎకరాల్లోని పంట పొలాల ముంపులోనే, బంగాళాఖాతంలో మరో వాయుగుండం అంట. ఇక అంత తాత్సారమా, జగన్ సర్కార్ వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం, ఆదేశాలు జారీ చేశాక కూడా ఆలస్యంగా నోటీసులు ఇచ్చారని ఆక్షేపణ. సర్కారు మారాకే అక్రమ మైనింగ్ కట్టడికి చర్యలు మొదలుపెట్టాం, రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి, నవంబర్ 14 లోపు అఫిడవిట్కు ధర్మాసనం ఆదేశం అంటూ మరొక వార్త చూస్తున్నాం. ఇక ఇక్కడ చూస్తే నిన్న నిజమే ఏలేరు ఆధునీకరణ చేపట్టలేదు, మా ప్రభుత్వం ఆ పనులు చేయలేదు. కాకినాడ జిల్లా జగన్ పర్యటనలో జగన్ ఒప్పుకోలు, దానికి వింత సమర్థనలు, పచ్చి అబద్ధాలు. ఆధునికీకరణ చేపడితే క్రాప్ హాలిడే ఇవ్వాలట, వర్షాలు రిజర్వాయర్లు నిండుగా ఉండటం వల్లే 5 ఏళ్ల పాటు పనులు చేయలేకపోయారట. ఏలేరు ముంపు గ్రామాల్లో జగన్ షో, నీటిలో దిగకుండా రోడ్డుపైనే పరామర్శలు, వరద బాధితులతో పొడిగా మాటలు, ముంపు చూడాలని కోరినా పట్టించుకొని జగన్, బాణాసంచా కాల్చిన వైసీపీ శ్రేణుల తీరుపై బాధితుల ఆగ్రహం అని చెప్పి వీళ్ళు రాశారు. ఇది చూడండి, హైలైట్ వార్త ఇది. ఇంకా జగన్ జపమేనా, ఆయన ఫోటోలతోనే రెవెన్యూ రికార్డుల జారీ, ప్రభుత్వం మారి 3 నెలలైనా మారని తీరు, రైతులకు ఇచ్చే అడంగల్ కాపీపై ఇంకా జగన్ ఫోటో, నవరత్నాల లోగో, సచివాలయాల ద్వారా ఇచ్చే పత్రాలు సర్టిఫికెట్లపై ఆయన బొమ్మలే దర్శనం, తొలగించాలని చంద్రబాబు ఆదేశించిన తీరు మార్చుకోని అధికారులు, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, ఎన్టీఆర్ జిల్లాలో ఓ రైతుకు ఇచ్చిన అడంగల్ కాపీపై జగన్ ఫోటో, నవరత్నాల లోగో అంటూ మరీ దారుణం. ఇప్పుడు ఏది మొన్న తెలంగాణలో కూడా ఈ విద్యా సంవత్సరం మొదలైనప్పుడు ఆ పాఠ్య పుస్తకాల పంపిణీలో కూడా కేసీఆర్ బొమ్మలే, ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పేసి రాసిన అధికారులు వీళ్ళకి ఇంకా అది అంటే ముఖ్యమంత్రులు మారినా కానీ కనపడట్లేదంటే ఇలాంటి వాళ్ళని దండేసి దండం పెట్టాలి నిజంగా. లేకపోతే స్వామి భక్తి ఏమో. ఇదిగో పిఠాపురం నియోజకవర్గంలో జగన్ నిన్న బుడమేరు నేడు ఏలేరు, నిర్లక్ష్యమే ముంచేసింది, ఇది ఏమాత్రం బాధ్యత లేని ప్రభుత్వం. ఏలేరు వరద ప్రాంతాల పర్యటనలో వైఎస్ జగన్ ధ్వజం, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖలతో కనీసం సమీక్షించిన సీఎం చంద్రబాబు. రిజర్వాయర్ నిండాక ఒకేసారి సామర్థ్యానికి మించిన నీటి విడుదలతో అనర్థం. మరి ఇది ఖచ్చితంగా మెన్మేడ్ ఫ్లడ్ కాకపోతే మరేమిటయ్యా? ఐఎండీ హెచ్చరికలు బేఖాతరు, ఫ్లడ్ క్వశ్చన్ నిబంధనలు గాలికి, వరద నియంత్రణలో ప్రభుత్వం దారుణ వైఫల్యం అని చెప్పి నిన్న అక్కడ జగన్ మాడారు. చూడండి, 10 రోజులుగా నీటికి కటకట,
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం దొంకూరులో ఉన్నత పాఠశాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పాడైపోయి 10 రోజులైంది. దీంతో విద్యార్థులు మధ్యాహ్న భోజనం అయ్యాక పాఠశాల దగ్గరలో ఉన్న ఉప్పులేటి గుమ్మెలో ప్లేట్ని ఇలా కడుగుతున్నారంట. చూడండి, 10 రోజులైనా ఇంకా కరెంట్ ఇవ్వలేదంట అక్కడ. చిరుద్యోగులపై సర్కారు పగ, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్డబ్ల్యూ వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉద్యోగులు శుక్రవారం మంగళగిరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసం వద్ద నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ వార్త చూడండి ఒకసారి. సిసోడియా టెక్కు అమాత్యులు బిక్కుబిక్కు. చంద్రబాబు జమానాలో కీలక శాఖ మంత్రుల పరిస్థితి ఇదంట. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా దర్జాగా కూర్చుంటే మంత్రులు నారాయణ, నిమ్మల, అనిత, పయ్యావుల అనగాని జూనియర్ ఆఫీసర్ల ఆయన ముందులా కూర్చున్న దృశ్యం రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఆవిష్కృతమైంది. ఇట్లాంటి భలే కనిపెడతారండి మీరు. నిజంగా మీ జగనన్న వచ్చినప్పుడు కాళ్ళ మీద పడ్డారుగా, వాళ్ళ పరిస్థితి ఏంది? కాదంబరి కోరగాలే కానీ పలు కేసుల్లో నిందితురాలికి విశిష్ట మర్యాదలు చేస్తున్న పోలీసులు. వివాదాస్పదంగా మారిన విజయవాడ పోలీసుల వైఖరి, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే విజయవాడ పోలీసులు అదే అదునుగా పోలీసులనే బ్లాక్మెయిల్ చేస్తున్న జత్వాని. ఇప్పుడు వీళ్ళు రివర్స్ చేస్తే మొదలుపెట్టారు. ఆయిల్ పామింగ్ కింగ్ ఏపీ. సాగు ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ 1. దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం 3.70 లక్షల హెక్టార్లు. ఇందులో ఏపీలోనే 1.84 లక్షల హెక్టార్లు. రాష్ట్రంలో పామాయిల్ ఉత్పత్తి 2.95 లక్షల టన్నులు. నూనె గింజల ఉత్పత్తి చేసిన రాష్ట్రాలపై నీతి ఆయోగ్ నివేదిక. సాక్షి లాంటి ఒక పత్రికలో ఏపీ కింగ్ అని రాశారంటే ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయమే. సో ఇది ఆంధ్ర ప్రధాన వార్తలు. నిన్న జగన్ పర్యటన గురించి, ఇంకా వరద నష్టాల గురించి ఆంధ్రాలో ప్రధానంగా వార్తలు ప్రచురితం అవుతున్నాయి. సో ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా న్యూస్ని కొంచెం కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, వీలైనంత వరకు కామెంట్ చేయండి. దయచేసి మీరు మాతో పాలు పంచుకోవాలన్నా, ఏమన్నా మాకు చెప్పదలుచుకున్నా, ఏదైనా విషయం గురించి చర్చించాలనిపించినా, మీకు దాని గురించి డిస్కస్ చేయాలనిపించినా మాకు కామెంట్ చేయండి. ఆ అంశం గురించి మనం చర్చిద్దాం, దాంట్లో చర్చలో పాల్గొందాం. అంతేకాకుండా మీ సమస్యలు కానీ మీ ప్రాంతంలో జరుగుతున్న వాటిని మాకు వాట్సాప్ చేసే ప్రయత్నం చేయండి. అవి మేము ముందుంచుతాము. ఖచ్చితంగా వాటికి ఎంతో కొంత ప్రజలకు పనికొచ్చేలాగా, మీ ముందుకు తీసుకెళ్లేలాగా వాటిని మేము ఎంతో కొంత చేసే ప్రయత్నం అయితే మేము చేసే ప్రయత్నం చేస్తాము. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ షేర్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాము.